ప్రజాస్వామ్యం కాబట్టి తిరగాల, అతను కూడా ముందుకు పోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారండి, మీరు మర్చిపోమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు, మర్చిపోమాకండి. మీరు గాని వెంకటేశ్వర్లు గాని చాలా ఈ రోజు వాపు చూసి బలుపు అనుకోవచ్చు, కానీ అది పోయిన రోజు, ఆ వాపు పోయిన రోజు తెలుస్తుంది మీకు ఏమన్నది. మర్యాదగా మాట్లాడేది నేర్చుకోండి. కార్యకర్తలను కానీ నాయకులను కానీ, అటవికులు ఏదంటే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడితే మిమ్మల్ని బజార్లో తిరగనిరు. వైసీపీ కార్యకర్తలు మిమ్మల్ని బజార్లో తిరగనివ్వరు, గుర్తు పెట్టుకోండి. రైట్, నాయుడు గారు మాట్లాడతారు. ఓకే, నాయుడు గారు మాట్లాడతారు. ఏమండి, 100 మందికి అనుమతి ఇచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా 100 మందికి అనుమతి ఇచ్చారు ఎస్పీ గారు. అది 10 ఫీట్ రోడ్డు, అక్కడ ఎక్కువ మంది పట్టరు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడతారు. ఈ 100 మందికి పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు, అది 10 ఫీట్ రోడ్డు. ఈయనేమో 30,000 మందిని ప్లాన్ చేసుకుంటారు. 30,000 మందిలో 15,000 మంది అల్లరి మొక్కలే, మీ డీజీపీ గారు చెప్పినట్టు. మిగిలిన 15,000 మంది బహుశా వాళ్ళ కార్యకర్తలు అయి ఉంటారేమో. సో వాళ్ళందరినీ మేము అనుమతించాం 100 మందిని. ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఆ 15,000 ఈ 15,000లో సగం పెట్టుకుని, అటు 50 ఇటు 50 పెట్టుకొని రావాలి, అంతేనా? ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు పరామర్శకు వెళ్తున్నారా ఏమండి? ఆయన పరామర్శ మీద మీరు ఒక 20 నిమిషాలు అనర్గళంగా ప్రసంగించారు, వదిలేయండి. ఇప్పుడు మీరేం మార్చలేరు కదా, మీ బాడీ లాంగ్వేజ్ మీరు ఏమైనా మార్చుకోగలరా? మీ బాడీ లాంగ్వేజ్ ఏమైనా మీరు మార్చుకోగలరా? ఇవాళ ఓవర్ నైట్ మీకు ఏమైనా మారిపోతుందా? సురేంద్ర రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మీరు ఆగండి. 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 నేను ఆయనతో చెప్తున్నా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవాటికి ఓవర్ నైట్ మారిపోదు కదా. సో మీరు ఆయన వెకిలి చేష్టలు చేశాడో, వెకిలిగా నవ్వాడో రోజు చెప్పుకోవటం దేనికి? మీరేం చేస్తున్నారో అది చేయండి. ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఏమైనా మారుద్దా? ఇప్పుడు నాయుడు గారు మీరు ఇలా కాదండి అలా మాట్లాడినట్టు మారుద్దా? 100 మందిని అనుమతించడం కరెక్టే, 100 మంది చాలు. నేరుకు పోయారా? మీరు ఆయనకి ఏమి ఇవ్వాలనుకున్నారు? ఆయనకి ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తారా, లేదంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారా, లేదంటే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా నేను చూసుకుంటాను, లేదా అడాప్టెడ్ చేసుకుంటారా, లేదు విగ్రహం ఒకటి ఓపెన్ చేసేసి చేతులు దుడుపుకొని వచ్చేస్తారా? అది చెప్పడానికి 100 మంది చాలు, నా అభిప్రాయం. ఒకటి. రెండోది వచ్చి, ఇందాక మన శ్రీకాంత్ మాట్లాడుతున్నాడు కదా, శ్రీకాంత్ మాట్లాడే దానికి వారాహి గురించి మాట్లాడినాడు. సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని చెప్పి. ఈ వారాహి గుడి గురించి శ్రీకాంత్ గారికి తెలుసో తెలీదో, నా ఇంటి పక్కనే వారాహి ధ్వంసం చేశారని చెప్తున్నారే, అది నా ఇంటి పక్కనే. ఆ వారాహి గుడిని నేను కట్టాను అని చెప్పి దొంగ స్వామి ఒకడు అలసలు చేస్తున్నాడే, అతను ఎవరో కాదు, సురేంద్ర యాదవ్ అనేసి, సురేంద్ర యాదవ్ అతని పేరు. అతను లీలలు తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ గుడి పెట్టేసి స్వామి వేషం వేసుకొని ఆ గుడి సనాతన ధర్మం నేను కాపాడుతున్నాననే నెపంతో ఆ స్థలాలన్నీ ఆక్యుపై చేస్తాడు. అంటే ఆ ఆక్యుపై చేసుకుంటూ ఎవరో అక్కడున్నటువంటి వారి సొంత స్థలాల్లో కూడా ఇతను పోయేసి గుడి పెట్టేసి నైట్కి నైటే షెడ్ వేసేసి నేను సనాతన ధర్మం కాపాడుతున్నాను, ఒక గుడి కట్టేసినాను అంటే, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి స్థలంలో మీరు ఎత్తుకొని పోయి కట్టేసి ఊరికే ఉంటారా? మీకు ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో పోయేసి గుడి పెట్టేసి ఊరికే ఉంటాడు శ్రీకాంత? పెరిగి బయటేయడా? అదే జరిగింది. నేను కూడా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిని, దేవుడు అంటే భక్తి ఉన్నటువంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని నేను డైరెక్ట్ చూసా. ప్రతి ఒక్క విషయము నాకు తెలుసు. దీని మీద అరగంట డిబేట్ పెడితే నేను మాట్లాడగలుగుతా. అతను ఎక్కడెక్కడ గుళ్ళు కట్టాడు, ఎక్కడెక్కడ ఆక్యుపై చేశాడు, ఏమేమి జరిగింది అనేది నేను చెప్పగలుగుతా. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఛాలెంజ్ విసురుతున్నాడు. టైం కూడా అయిపోతుంది. ఒకే ఒక విషయం కంప్లీట్ చేస్తా, ఒక్క నిమిషంలో. ఇప్పుడు శ్రీకాంత్ ఛాలెంజ్ ని మీ అనుమతిస్తే నేను స్వీకరించడానికి సిద్ధం. అతను 30 కోట్లు బెట్టింగ్ పెట్టి, ఆ 30 కోట్ల బెట్టింగ్ పోయింది కాబట్టి చనిపోయాడా లేదా, అది కూడా ఏంది, రిజల్ట్ వచ్చిన మరుస రోజు విషయం తాగినాడంటే రిజల్ట్ వచ్చిన మరుస రోజే వేధించేస్తారు సార్ తెలుగుదేశం వల్ల. ఆ వేధించేసేటువంటి కార్యకర్తలు ఉన్నారా తెలుగుదేశంలో? మీలాగా మీరు ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా కూడా మీరు ఏమంటున్నారు? మిమ్మల్ని రోడ్లో తిరగనేమో అంటున్నారు. అంటే అధికారంలో లేకపోయినా కూడా అధికారంలో ఉండేటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్లో తిరగనీయము అనే ధైర్యం మీకు వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం మీకు గౌరవం ఇచ్చిందనే కదా. మిమ్మల్ని రాజ్యాంగబద్ధంగా రైట్ అండి, అది మాట్లాడదాం. మీరు ఆ ఛాలెంజ్ స్వీకరించారు. నాదో ప్రశ్న ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందర,
ఇప్పుడు చిలకలూరుపేట అని గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతం ఉందండి. ఆ నియోజకవర్గ పరిధిలో బొప్పూడి అని ఒక గ్రామం ఉందండి. అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి అని మీకు బాగా పరిచయం, మీరు తిరుపతిలో ఉన్నాయని అక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ కొండని లేపే ప్రయత్నం జరుగుతోంది. ఒక మాట నెక్స్ట్ డిబేట్లో దాని మీద సమగ్రంగా మాట్లాడుకుందాం. ఈ లోపల డీటెయిల్స్ తెప్పించుకొని ఉంచండి. వెంకటేశ్వర స్వామిని కూడా అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం, కొండని గ్రానైట్ క్వారీ కింద మార్చేసుకొని